నేటి డిజిటల్ యుగంలో మనకు ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తాం. అందులో అగ్రస్థానంలో కనిపించే వెబ్సైట్నే ఓపెన్ చేస్తాం. కానీ గూగుల్లో టాప్లో చూపించే వెబ్సైట్లన్నీ నిజమైనవే అనుకుంటే మీరు పొరపడినట్లే. టాప్లో ఉండే వెబ్సైట్లు నిజమైనవి కావని, అందులో నకిలీ వెబ్సైట్లు కూడా ఉంటాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏంటి నకిలీ వెబ్సైట్ల బాగోతం? వీటి బారి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? సాధారణంగా ఏదైనా వెబ్సైట్ గూగుల్ సెర్చ్లో అగ్రస్థానంలో కనిపించాలంటే దానికి ఎంతో కాలం పడుతుంది. కానీ సైబర్ నేరగాళ్లు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ను అక్రమ పద్ధతుల్లో ఉపయోగిస్తున్నారు. అలాగే గూగుల్కు డబ్బులు చెల్లించి ప్రకటన రూపంలో తమ నకిలీ వెబ్సైట్లు టాప్ పొజిషన్లో ఉండేలా చూసుకుంటున్నారు. మనం ఏదైనా కీవర్డ్ టైప్ చేయగానే అసలైన వెబ్సైట్ కంటే ముందే ఈ నకిలీ లింకులు దర్శనమిస్తాయి. ఏదైనా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ, బ్యాంక్ కస్టమర్ కేర్ కోసం వెతికినప్పుడు నేరగాళ్లు సృష్టించిన నకిలీ నంబర్లు కనిపిస్తాయి. ఆ నంబర్కు ఫోన్ చేయగానే వారు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ మీ ఫోన్లో ఎనీ డెస్క్, టీమ్ యోర్ వంటి రిమోట్ యాక్సెస్ యాప్స్ను ఇన్స్టాల్ చేయిస్తారు. ఆపై మీ ఫోన్ స్క్రీన్ను వారు చూస్తూ మీ బ్యాంకు వివరాలను తస్కరించి నిమిషాల్లో ఖాతాను ఖాళీ చేస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జనరల్గా ఫిషింగ్ సైట్స్ అని అంటాము. అంటే ఒక పాపులర్ వెబ్సైట్ లాగే వేరే సిమిలర్ ఫ్యాషన్లో, సిమిలర్ లుక్ అండ్ ఫీల్తో ఫ్రాడ్స్టర్స్ సిమిలర్ వెబ్సైట్స్ని క్రియేట్ చేస్తారు. దాన్ని పోర్టల్స్ అని అంటాము. సో దాని ఉద్దేశం ఏంటి అంటే, జనరల్గా పబ్లిక్ ఏదైనా సర్వీసెస్ సెర్చ్ చేసినప్పుడు గూగుల్లో ఇవి లైన్గా వస్తాయి, ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించి అనేది. సో ఇవి ఒరిజినల్ వాటికి రిజంబల్గా ఉంటాయి కాబట్టి పబ్లిక్ వీటి లోపలికి వెళ్ళటము, తర్వాత అందులో ఉన్న స్టెప్ బై స్టెప్ యాక్టివిటీ చేస్తూ వెళ్ళటము జరుగుతుంది. సో దీంట్లో బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందంటే, ఇది ఫిషింగ్ వెబ్సైట్ కాబట్టి విక్టిమ్ ఇచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. దాని ద్వారా అతన్ని ఫ్రాడ్లోకి దించడం జరుగుతుంది. గత ఏడాదిలో ఈ తరహా సైబర్ కేసులు దాదాపు 51 నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ పోర్టల్స్, హోటళ్లు, గ్యాస్ ఏజెన్సీల పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులు సృష్టిస్తున్నారని పోలీసులు తెలిపారు. వాటిలో మీ లాగిన్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు ఎంటర్ చేసేలా చేసి మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు వివరిస్తున్నారు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. మా దగ్గర కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఒక 51 ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా ముఖ్యంగా బ్యాంకింగ్ సర్వీసెస్, ఆన్లైన్ షాపింగ్ గురించి, తర్వాత హోటల్స్ బుకింగ్, అలాగే హోమ్కి సంబంధించిన సర్వీసెస్ లైక్ క్లీనింగ్ కానివ్వండి, తర్వాత ఎయిర్ కండిషనర్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటి మీద జరిగాయి. సో పబ్లిక్ జనరల్గా ఏవేవి సెర్చ్ చేస్తారు రెగ్యులర్గా, అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో, తర్వాత ఈ అదర్ సర్వీసెస్ విషయంలో ఇవన్నీ కూడా ట్రాక్ అవుతాయి. సో వీటిని బేస్ చేసుకొని ఏవి పాపులర్గా సెర్చ్ చేస్తుంటాయో అలాంటి వెబ్సైట్స్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు ఫ్రాడ్స్టర్స్. అలా క్రియేట్ చేసి పబ్లిక్ని చీట్ చేస్తారు. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వచ్చిన వెబ్సైట్లు క్లిక్ చేస్తే ఫిషింగ్ సైట్లలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
అలా కాకుండా సెర్చ్ టూల్ బార్లో సెర్చ్ చేసినప్పుడు నిజమైన వెబ్సైట్లు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. రిజల్ట్స్లో లింక్ పైన స్పాన్సర్డ్ యాడ్ అని ఉంటే వాటిని క్లిక్ చేయకుండా కొంచెం కిందకి వెళ్లి అధికారిక వెబ్సైట్ను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాము, లేదా ఫ్లిప్కార్ట్ చేస్తాము, లేదా ఏదైనా HDFC బ్యాంక్, SBI బ్యాంక్ అనేది సెర్చ్ చేస్తాం. అట్లా సెర్చ్ చేసినప్పుడు వరుసగా లైన్లో మనకి అన్నీ కనిపిస్తాయి, ఏమేమి సైట్స్ ఉన్నాయి వాటి పేరు మీద అనేది. అలా వెళ్తే ఈ ఫిషింగ్ సైట్స్లో కూడా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా వెళ్లకుండా పైన సెర్చ్ టూల్ బార్ ఉంటుంది. టూల్ బార్లో మీరు పేరు కొట్టాలి. అలాంటప్పుడు మాత్రమే ఒరిజినల్వి మీకు డిస్ప్లే అవుతాయి. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు డ్రాప్ డౌన్లో మీకు అన్నీ వస్తూ ఉంటాయి, సైట్స్ ఏమేమి ఉన్నాయి అనేది. దాంట్లో మీకు కొంచెం పరిశీలించాలా, మీరు సైబర్ క్రైమ్ గురయ్యారు అని గుర్తించిన వెంటనే 1930 ఈజ్ ఎ కాల్ సెంటర్ నంబర్, టోల్ ఫ్రీ. దానికి కాల్ చేసి మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేయించాలా. తర్వాత ఫర్దర్ లీగల్ యాక్షన్ ఫాలో అవుతుంది. అట్లా 1930లో గోల్డెన్ అవర్లో రిపోర్ట్ చేయటం వల్ల మీ డబ్బులు బ్యాంకింగ్ సిస్టంలోనే ఎక్కడో దగ్గర ఉంటాయి. దాన్ని అక్కడ ఫ్రీజ్ చేసి పెడతారు. ఫ్రీజ్ అయిన తర్వాత మీకు రిఫండ్ రావడానికి అవకాశం ఉంది. అది టైం ఎక్కువ అయ్యే కొద్దికి బ్యాంకింగ్ సిస్టంలో ఉండి అమౌంట్ బయటకు వెళ్తే దాన్ని రిఫండ్ చేయడం చాలా కష్టం. సైబర్ క్రైమ్ జరిగి మోసపోతే తక్షణమే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీ చేసే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.